ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం గారు. స్టార్ట్ చేయండి. ఆ మొట్టమొదటిగా మనకు ధ్యాన గురువు అయినటువంటి పత్రిజీ గారికి ప్రణామములతో ధన్యవాదములు తెలుపుకుంటున్నానండి. మనకు హాస్టల్ మాస్టర్స్ అందరికీ ప్రణామములు తెలుపుకుంటున్నాను. భగవద్గీతను ప్రసాదించినటువంటి కృష్ణ పరమాత్మకు ప్రణామములు తెలుపుకుంటూ సెషన్ స్టార్ట్ చేయబోతున్నానండి. మొట్టమొదట నిన్న మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జరిగింది. అది ప్రపంచమంతా గమనించారు. మన యోగా గురించి విన్నారు, మాట్లాడారు. మరి యోగా అంటే ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఏదో కొన్ని ఆసనాలు చేయటము, అలా ఇలా ఎక్సర్సైజ్ చేయడము, అది యోగా అనుకునేసి దాన్ని వైరల్ చేయడం అనేది జరుగుతోంది. యాక్చువల్గా యోగా పుట్టింది మన భారతదేశంలో పతంజలి మహాముని ద్వారా యోగము అంటే ఏమిటి అనేది మొట్టమొదట ప్రపంచానికి తెలియజేశారు. మరి అందులో ఉన్నటువంటి విషయం ఏమిటి, అసలు యోగం అంటే ఏమిటి, యోగా అంటే ఏమిటి, మనం ఈనాడు దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం అన్నది కొద్ది మేరకు మనం తెలియజేయాలనే ప్రయత్నం అండి ఇది. యోగము అంటే రెండింటి కలయిక. మొట్టమొదట మనం అంటూ ఉంటాం భౌతికమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ జీవించాలి, అదే జీవిత పరమార్థం అనేది మనము అంటూ ఉంటాం. మరి భౌతికమైన జీవితంలో శరీరమును మనస్సును రెండింటినీ లయం చేయడం, ఏకం చేయడం, అది ఒక యోగం. అక్కడి నుండి స్టార్ట్ అయ్యి మనకు ఆధ్యాత్మిక జీవితం యొక్క పరమార్థమైనటువంటి మనలో ఉన్నటువంటి జీవాత్మను పరమాత్మను ఏకం చేయటం అనే యోగం. ఈ యోగం నుండి ఆ యోగంకు వరకు మనం చేసేటువంటి ప్రయాణమే ఈ అష్టాంగ యోగ మార్గములు అన్నమాట. అది పతంజలి మహానుభావుడు మనకు ప్రసాదించాడు. మేడం క్లియర్ గా వినపడుతుందా మేడం గారు? హలో మేడం. వినపడుతుంది మేడం. క్లియర్ గా వినపడుతుంది. వినపడుతుంది. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ అండి. మరి యోగం అంటే కలయిక అన్నది తెలుసుకున్నాం. మరి ఈ మానవ జీవితం అనేది, మానవ జన్మ అనేది చాలా దుర్లభమైనది, చాలా కష్టతరమైనది. అలాంటి మనకి ఒక మానవ జన్మ తీసుకున్నందుకు గాను మనము దీనికి సార్థకతను, ప్రయోజనాన్ని తెలుసుకొని జీవించాలి. మన పత్రి సార్ అంటుంటారు సరస్వతి పుత్రులవ్వడము అని. సరస్వతి పుత్రులవ్వడము అంటే ఏంటి? ఈ జన్మకు కారణం తెలుసుకొని, కారణ జన్ములు ఎవరైతే అవుతారో అంటే జన్మకు కారణం తెలుసుకొని దాన్ని సాధించేసి వెళ్ళేటువంటి వాళ్ళను, ఆ కారణాన్ని పరిసమాప్తి చేసుకొని వెళ్ళే వాళ్ళను కారణ జన్మలు అంటారు. వారినే సరస్వతి పుత్రులు అంటారని మన పత్రి సార్ చెప్తూ ఉంటారు. మరి పతంజలి మహానుభావుడు మానవుల్లో, సాధకుల్లో 3 రకాలుగా చూశారనమాట. ఉత్తములు, మధ్యములు, అధములైన వారిని గమనించి ఉత్తములకు మధ్యములకు వేరే అంటే వాళ్ళకు కొంచెం హయ్యర్ ప్లేన్ లో వాళ్ళకు ధ్యానము, సమాధి ఇలాంటివి క్రియ యోగం ఇలాంటివి వివరించడం. అంటే లీస్ట్ అప్పుడప్పుడే మన ఈ సాధనలోకి ప్రయాణం చేస్తున్న వారిని అధములుగా పరిగణించి వారికి అష్టాంగ మార్గముల ద్వారా మొట్టమొదటి నుండి అన్ని ఈ 8 స్టెప్పుల్లో యోగాన్ని నేర్చుకోవడం అనేది వివరించడం జరిగింది. మరి మన సారు పత్రి సారు ఈ అన్నిటినీ మన సారు మనకు అవసరం లేదన్నారు. ఈ మొట్టమొదట ఈ పతంజలి అష్టాంగ మార్గములు 8 ఏమంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి 8 స్టెప్స్ అన్నమాట. మరి మనకు పత్రి సార్ ఎందుకు వీటన్నిటినీ అవసరం లేదు అని డైరెక్ట్ గా ధ్యానంలోకి వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది పతంజలి మహానుభావుడి ప్రకారము తక్కువ స్టేజ్ లో ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడిప్పుడే ఆ మెట్లు ఎక్కుతున్న వారికి ఇదన్నమాట అవసరం. మనము సార్ దృష్టిలో ధ్యానంలోకి వచ్చాము అంటే గత జన్మ సంస్కారాలన్నీ ఉండి ఎంతో కొంత మనకు ధ్యాన సాధన ద్వారా అనుభవము, ఈ జ్ఞానము ఇవన్నీ ఉంటే గాని మనము ఈ మార్గంలోకి ప్రవేశించలేము. మరి ఈ మార్గంలోకి ప్రవేశించామంటే మనము
అదములు కాదన్నమాట. అందువల్లనే సార్ మనకు ఈ యమ నియమములు, ప్రాణాయామ, ఆసనాలు ఇవన్నీ పెద్దగా అవసరం లేదన్నారు అన్నమాట. డైరెక్ట్ గా మనకి ధ్యానంని పరిచయం చేయడం అనేది జరిగింది. మరి ఈ ఈ ఇవన్నీ ఏంటి? ఇవి ఎందుకు పెట్టడం జరిగింది? మొట్టమొదట యమం. యమం అంటే అష్టాంగ మార్గముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రిపేర్ చేయడం అన్నమాట. ఒక పాఠం నేర్చుకోవడానికి మామూలుగా టీచర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ స్టాండర్డ్స్, ఒక 5th క్లాస్ స్టాండర్డ్స్ ఉన్న పిల్లవాడు ఆ పాఠం నేర్చుకోవడానికి ముందుగా రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అంటే సంసిద్ధులను చేయటం అన్నమాట. అంటే ఆ స్టాండర్డ్ వాళ్ళు అందుకోవడానికి వాళ్ళకు రెడీగా చేయడానికి కొన్ని వాళ్ళకు ముందుగా చేస్తారనమాట. దాన్ని రెడీనెస్ ప్రోగ్రామ్ అంటారు. అదే విధంగా మనకు ఈ ధ్యానము, సమాధి అనేది ఫైనల్ స్టేజ్. ఆత్మ పరమాత్మ కలయికల యొక్క కలయిక జరిగేటువంటి స్టేజ్ అన్నమాట. అది రావాలంటే అంత ఈజీ కాదు. అది రావాలంటే కొన్ని మనము ఫస్ట్ నుండి స్టెప్స్ తీసుకోవాలి. ఎలాగా? మన భౌతిక జీవితంలో నుండి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో నడుపుకుంటూ ఉన్నట్టయితే మనము చివరకు ఆ స్టేజ్ చేరుతాం. వీటిలో యమం అంటే సమాజంలో ఒక మానవుడు సమాజంలో ఎలా ఉండాలి అంటే ఏమి, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో ఎలా మెలగాలి అనే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో 5 ఉంటాయన్నమాట. ఏమిటి? అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. మనకు సారు పత్రి సార్ ఏం చెప్పారు? ఫస్ట్ అహింస అంటే అష్టాంగ మార్గములోని యమములోని మొట్టమొదటిది అహింస, చివరిది సమాధి, ధ్యానం. అంటే మన సార్ మనకు ఫస్ట్ది లాస్ట్ది పట్టుకున్నారు. అహింస అనేది స్టార్టింగ్ అన్నమాట. అంటే అహింసతోనే మన జీవితము, కర్మ ఫలితాలు అనేది మనకు అహింసతో కర్మక్షయం అనేది జరుగుతుంది. అంటే సరికాని కర్మల నుండి మనం విముక్తుడవడం అనేది ఎక్కడి నుండి జరుగుతుంది? అహింస నుండి జరుగుతుంది. కాబట్టి సార్ ఫస్ట్ అది తీసుకున్నారు. అంటే ఈ అహింస తర్వాత సత్యం, సత్యంలో జీవించడం. అది చెప్తుంటారు కదా, ధ్యానంలో ఉండడం అంటే సత్యంలో జీవించడం. అస్తేయము, బ్రహ్మచర్యం. మామూలుగా బ్రహ్మచర్యం అంటే ఏమనుకుంటారంటే సాధారణంగా పెళ్లి కాకుండా ఉండడం అనేది బ్రహ్మచర్యం అంటారు. కానీ బ్రహ్మచారి అంటే బ్రహ్మములో చరించువాడు. బ్రహ్మం అంటే ఏమిటి? మన పరమాత్మ. అంటే మనము మామూలుగా దీనికి పరిభాషలో అనేక రకాలుగా అంటుంటారు. శివుడు అనేసి, శివతత్వం అని, శివమని, బ్రహ్మమని, పరమాత్మ అని రకరకాలుగా అంటుంటారు. అంటే ఆ విధంగా బ్రహ్మంలో చరించడంలో బ్రహ్మచర్యము అని అంటారు. చివరిది, ఈ యమంలో చివరిది అపరిగ్రహము. అంటే మనది కానిది మనము పరిగ్రహించకుండా ఉండడం, తీసుకోకుండా ఉండడం. ఈ విధముగా ఈ 5టిని పాటిస్తూ మనము మన చుట్టుపక్కల మనుషులతో ఎలాగా మెలగడం అనేది నేర్చుకుంటాం. యమం అనేది సమాజంలో ఒక మనిషి యొక్క పాత్ర ఎలా ఉండాలని సూచిస్తుంది. హలో, తర్వాత రెండవది నియమం. ఈ నియమంలో ఒక మనిషి ఎటువంటి సూత్రాలను, తనకంటూ కొన్ని సూత్రాలను నియమించుకొని, కొన్ని కండిషన్స్ పెట్టుకొని ఒక డిసిప్లిన్ గా తన జీవితాన్ని గడపడం అనేది ఈ రెండవదైనటువంటి నియమంలో వస్తుంది. నియమంలో మనిషి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చేసుకుంటాడు. దీంట్లో ఉన్నటువంటి 5 స్టెప్స్ ఏమంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఇది మనకు నియమంలో ఉన్నటువంటి 5 స్టెప్స్. శౌచం అంటే మనకు తెలిసిందే, శుచి, శుభ్రత. ఇది శరీర శౌచం కావచ్చు, మానసిక శౌచము కావచ్చు. ఈ విధంగా శుచిగా ఉండటం అనేది ఒకటి. సంతోషం, ఎప్పుడు హ్యాపీగా ఉంటే, కూల్గా ఉంటే అన్నింటినీ మనము పొందగలుగుతాము. మనము ఎప్పుడు వెలితిగా, అసంతృప్తిగా ఉండకుండా
సంతోషంతో ఎప్పుడు మనం ఏమని చెప్పాలి? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్, ఆల్ ఈజ్ వెల్. అన్నీ బాగుంటాయి. మనకు చెప్తుంటారు కదా పత్రి సార్, పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్ గా ఉంటే మనం అన్నిట్లోనూ ముందుంటాము, అన్నీ సాధించగలుగుతాము, అన్నీ మనవవుతాయి అని సంతోషము. తర్వాత తపస్సు అంటే ఏకాగ్రతతో మనకు ఫలానా విషయమే మనము కావాలి. ఈ తపస్సుల్లో మళ్ళీ రకాలు ఉంటాయి అన్నమాట. మాట పైన తపస్సు ఉంటుంది, వాక్ తపస్సు ఉంటుంది, తర్వాత ఆలోచన తపస్సు ఉంటుంది, తర్వాత కర్మల్లో తపస్సు ఉంటుంది. ఈ విధముగా ఒక విషయాన్ని పరిపూర్ణంగా దానిపైన మనసు పెట్టి మనసు లగ్నం చేసి చేయటం. స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే మనకందరికీ తెలిసింది. ఒక విషయం గురించి మామూలుగా ఇక్కడ స్వాధ్యాయం అంటే పుస్తకాలను చదివి జ్ఞానం సంపాదించుకోవటము మాత్రమే కాదు, మనల్ని మనము అధ్యయనం చేసుకోవడం, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఈ పని చేస్తున్నాను నేను, ఇది తప్ప కరెక్టా? నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం చేసేటప్పుడు ఇలా చెయ్యొచ్చా, ఇలా మాట్లాడొచ్చా అనేది ఒకసారి మనము పొరపాటు చేస్తుంటాం. ఆ పొరపాటు చేసినప్పుడు మనల్ని మనము చెక్ చేసుకొని దాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి. అది స్వ అధ్యయనము. మనల్ని మనము అధ్యయనం చేసుకోవటం, మనల్ని మనం తెలుసుకోవటం. తర్వాత ఈశ్వర ప్రణిధానం. అంటే ఈశ్వర ప్రణిధానం అంటే మనలో ఉన్నటువంటి బ్రహ్మం ఎప్పుడు మనమైతే తెలుసుకుంటాం. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ మనమే శివుళ్ళము, మనమే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి, మనలోనే భగవంతుడు ఉన్నాడు అన్న విషయం తెలుసుకొని ప్రతిదానికి మనము ఆ మనలో ఉన్నటువంటి ఆ ఆత్మకు, ఆ బ్రహ్మస్వరూపానికి మన జీవితాన్ని ఆ విధంగా ఈశ్వరార్పణ చేస్తున్నటువంటి బుద్ధితో మనము జీవితాన్ని గడపడం. ఈ విధముగా యమ నియమం, తర్వాత ఆసనములు, ఇవి మనకు తెలిసినదే. శరీర ఆరోగ్యానికి మన శ్వాసతో కలిపి బాడీని, శరీరాన్ని మనము ఫ్లెక్సిబుల్ గా ఉంచుకుంటాం అన్నమాట ఈ ఆసనముల ద్వారా, ఆరోగ్యం కోసము, తర్వాత ఏకాగ్రత కోసము ఉపయోగపడతాయి ఈ ఆసనములు. ఇది ఎందుకు మరి ఆసనములు? మరి యోగముకు ఆసనములకు ఏమిటి సంబంధం అంటే, మన శరీరము ఎప్పుడైతే శుద్ధంగా ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు మనము ఏదైనా సాధించడానికి వీలవుతుంది. కాబట్టి ఆసనములు అనేవి ఆరోగ్యం కోసం నిర్దేశించబడింది. తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం అంటే మన శ్వాసను మనము లయబద్ధముగా చేసుకుంటూ ఒక అయామము అంటే ఒక ఎక్సర్సైజ్, శ్వాసకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చి దాన్ని మన కంట్రోల్లోకి తీసుకొని రావటం ప్రాణ అయామము అంటే. ప్రాణశక్తిని మనము నియంత్రణ చేయటం. అలాగే కదా చేస్తాం. ప్రాణాయామాల్లో రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. వాటికి ఒక నిష్పత్తిని, రేషియోని పెట్టి మనము ఇన్హేల్, ఎక్స్హేల్, కుంభకము, రేచకము, తర్వాత శూన్యకము ఇలాగ పెట్టి ఒక్కొక్క నిష్పత్తిలో దానికి ఒక నిష్పత్తి అంటూ పెట్టి మనము శ్వాసను నియమితంగా అయామం మన కంట్రోల్లోకి తెచ్చుకుంటాం అన్నమాట. అంటే ఎప్పుడైతే మనము శ్వాసను కంట్రోల్ చేస్తూ రావడం అనేది జరుగుతుందో అప్పుడు మనకు శ్వాస పైన ధ్యాస అనేది పెరగడం అనేది జరుగుతుంది. ప్రాణాయామాలు బాగా చేసిన వారికి శ్వాస పైన ధ్యాస ఈజీగా కుదురుతుంది. ఈ 4 స్టెప్స్, యమ, నియమ, ఆసన, ప్రాణాయామముల్ని మనము మానవుడు చేరి వీటిని సాధన చేసి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ వీటన్నిటికి మాత్రము కాస్త స్టాండర్డ్స్ అవసరం. ఏవి? నెక్స్ట్ ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 4 కొంచెం హై స్టాండర్డ్స్ అన్నమాట. ఈ మొదటి 4 శరీరానికి సంబంధించినవి. వీటిని మనము అనుకుంటే సాధించగలుగుతాం సాధన ద్వారా. మరి వీటిని ఎలా సాధించాలి? ప్రత్యాహారం అంటే మనకు చెప్తూ ఉంటారు, ధ్యానం బాగా కుదరాలంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏవి కూడదు, ఏవి కావాల్సినవి, ఏవి కూడనివి అనేవి చెప్తుంటాయి. అంటే ప్రతి ఆహారము, దీన్నే ప్రత్యాహారము అంటారు.
ఆహారం అంటే ఏంటి? శరీరము లోపలికి తీసుకోగలిగినది, తీసుకోవలసినది, శరీరానికి బలము చేకూర్చేది, మనసుకు బలము చేకూర్చేది, ఆత్మకు బలము చేకూర్చే ధ్యానము, ఇవన్నీ మనము ఆహారముగా తీసుకోదగ్గవని. ప్రతి ఆహారం అంటే ఆహారానికి ప్రతిగా ఉన్నది, రివర్స్ లో. అంటే ఏవి చేయకూడదు, ఏవి లోపలికి తీసుకోకూడనివి. మనం ఆహారం అంటే నోటితో తీసుకునేటువంటి ఆహారంనే ఆహారం అనుకుంటాం, కానీ పంచేంద్రియాలతో లోపలికి తీసుకునే వాటివన్నిటిని కూడా ఇవి కూడా ఆహారాలు. వీటిలో పంచేంద్రియాలతో మనం తీసుకునేటువంటి ఆహారము ఎలా ఉండాలి అంటే, మామూలుగా కళ్ళతో చూస్తూ ఉంటాం, మామూలుగా చూడటం కాకుండా ప్రతి ఆహారం అంటే ఇక్కడ చూడకూడనివి వదిలేయాలి. చూడకూడనివి చూడకుండా చూడాల్సినవి మాత్రమే చూడాలి కళ్ళతో. ఎలాగా? మన కళ్ళు మూసుకొని మన అంతర్ముఖంగా ప్రయాణం చేసినట్లయితే లోపల ఉన్నటువంటి ఏమైతే చూడగలుగుతామో మనము దాన్ని చూపించాలి, అటువంటి ఆహారంని ఇవ్వాలి. అంతేగాని కళ్ళు చూసిన మామూలు ఆహారాన్ని, కళ్ళకు ఉండేటువంటి ఆహారాన్ని, కనువిందు చేసే ఆహారాన్ని, అది మనకు ధ్యానానికి ఉపయోగపడని ఆహారాన్ని మనము ఇవ్వడము కాదు. ఇది ప్రతి ఆహారం. ఏవైతే కూడదో అవి చేయకుండా ఉండడం. మరి చెవులకు అనవసరమైన విషయాలన్నీ చెవుల్లో పోస్తూ పోస్తూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు. మన ధ్యానం చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ కుదరదు. కాబట్టి అనవసరమైన విషయాలను మనము ఆహారంగా చెవులకు ఇవ్వకుండా ఉండాలి. ఈ విధముగా అన్ని పంచేంద్రియాలతో మనం తీసుకునేటువంటి లోపలికి పంపించేటువంటి ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండి ఏది అవసరం లేదో అటువంటి వాటిని త్యజించడాన్ని ప్రతి ఆహారము అంటారు. తర్వాత ధారణ. మనకు ఈ మూడు చాలా ముఖ్యమైనవి: ధారణ, ధ్యాన, సమాధి. మనము ధ్యానం అంటాం, కానీ ధ్యానం కన్నా ముందు ధారణలోకి వస్తామన్నమాట. మనము చేస్తున్నవి ఈ 4 చేస్తున్నాం, కానీ పేరు వాటికి ధ్యానం అని పెట్టాం. కానీ ఈ 4 మనము నాలుగింట్లో ఒక్కొక్క స్టేజ్ లో ఉంటున్నాం అన్నమాట. మనం ధారణ అంటే ధరించడం. దేన్ని ధరించడం? మనం ఎప్పుడైతే ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మొట్టమొదట ఏమవుతుంది? మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అదే ఇప్పుడు చెప్పినట్టు మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, మనము పొందుతున్నటువంటి మన చుట్టూ పరిసరాల్లో మనం పొందుతున్నటువంటి అనుభవాల వల్ల కావచ్చు, రోజువారీ మనం చేస్తున్నటువంటి పనులు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల మనకు ధ్యానము మొదట్లో అంతా సరిగా కుదరకుండా ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటుంటారు. మరి తగ్గడానికి మనం అయితే దాన్ని మన మనసును నిగ్రహిస్తూ ధ్యానంలో కూర్చొని ఈ ఆలోచనలు రాకుండా ఆలోచనల్ని కట్టడి చేస్తూ 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 ఉన్నట్లయితే ఈ కాలానికి మనలో ఉన్న భగవంతుణ్ణి మనం తెలుసు. ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో తానే నేను, ఆ పరమాత్ముణ్ణి అంటే ఆ చైతన్య స్వరూపాన్ని, చైతన్య శక్తిని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో అదే ధారణ. అంటే ఆ చైతన్య శక్తిని మనము ధరిస్తున్నామన్నమాట. దీన్ని ధారణము అంటాం. ఈ చైతన్య శక్తిని ఎప్పుడైతే మనము తెలుసుకొని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటామో మనలో ఒక చైతన్య శక్తి ఉంది, అదే బయట ఉన్నటువంటి పరమాత్మ నేను ఒకటే, అహం బ్రహ్మస్మి అనేది అనుభవపూర్వకంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో మన జీవితాలు మారిపోతాయి. మన జీవితాల్ని మనము మలుచుకోగలుగుతాం, మన తలరాతను మనమే రాసుకోగలుగుతాం. అది ధారణ నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. మొట్టమొదట మనం వెంటనే ధ్యానం అని అంటాం దాన్ని, కానీ ధ్యానం కన్నా ముందున్న ధారణలోకి మనం మొట్టమొదట అడుగుతాం. ఈ ధారణలో మనము ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండే దానినే ధ్యాన స్థితి అంటాం. మొట్టమొదట్లోనే మనం ధ్యానంలోకి వచ్చి ధారణా స్థితిని కంటిన్యూస్ గా చేస్తూ చేస్తూ ఉంటే ఎక్కువ కాలానికి మనకు ధ్యాన స్థితి అనేది కలుగుతుంది. ఈ ధ్యాన స్థితిలో ధ్యానించు మనము ధ్యానము
ఏ ఏ ఆత్మనైతే మనం ధ్యానిస్తున్నాం మూడు ఒకటి అయిపోతాయి. ఆ మూడు ఒకటయ్యే ఆ స్థితినే ధ్యాన స్థితి అని అంటాం. ఆ ధ్యాన స్థితిలో మనము గమనిస్తూ ఉంటాం. శూన్య స్థితిలోకి వస్తాము. అప్పుడు మనకు విశ్వశక్తి బాగా అపారంగా మన శరీరంలోకి రావటము, ఒక బాడీ అంతా తేలికగా మారిపోవటము, మన మన శరీరాన్నే మనము అసలు లేనట్టుగా తేలికైపోవడము, ఒక శూన్యంలోకి వెళ్ళిపోవటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏవేవో లోకాల్లో విహరించి రావడం, కొంతమంది మాస్టర్స్ కి అనుభవాలు జరుగుతుంటాయి కదా. సో అలాంటి స్థితులన్నిటికీ ఇది ధ్యాన స్థితి. ధారణ స్థితి తర్వాత వచ్చే స్థితి ధ్యాన స్థితి. ఈ ధ్యాన స్థితి ఇంకా అలాగే కొనసాగుతూ లయం అవడం అనేది సమాధి స్థితి. ఎప్పుడైతే ఈ జీవాత్మ పరమాత్మతో లయం అయిపోతుందో ఆ స్థితిలో ఇంకా మనకు మరి జన్మ అనేది ఉండకుండా ఇదే చివరి జన్మ అవడం అనేది జరుగుతుంది. దాన్నే ముక్తి, విడుదల, మోక్షం అని కూడా అంటుంటారు. ఈ విధముగా ఇటువంటి స్థితి కావాలి, ప్రతి మానవుడికి ఇటువంటి స్థితి కావాలి అని అనుకొని జన్మ తీసుకుంటాడు. జన్మ తీసుకునేటప్పుడు ఇటువంటి స్థితి కావాలి, ఇది యోగం అన్నమాట. అంటే మనసు శరీరము కలయికతో మనము ఏకాగ్రం చేసి మన కౌశలాల్ని వృద్ధి చేసుకునే స్థితి నుండి జీవాత్మతో పరమాత్మతో లయం అవడం అనే ఏకం అవటం అనే యోగం వరకు వచ్చేటువంటి ఈ స్థితిని కావాలనుకొని ప్రతి ఆత్మ మానవ జన్మని తీసుకుంటారు. మానవ జన్మని తీసుకునే ఆత్మ మరి ఇక్కడికి వస్తానే మనం ఏమవుతాము? మాయలో పడి మనం ఎందుకు వచ్చాము అనేది మర్చిపోతాం అన్నమాట. అలా మర్చిపోవటం వల్ల ఏమవుతుంది? మళ్ళీ సంసారంలో పడి అన్ని నార్మల్ గా అందరూ ఉన్నట్లుగానే మన జీవితాల్ని గడుపుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? పునరపి మరణం, పునరపి జననం, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటూనే ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఎరుకతో ఈ జన్మకు, మానవ జన్మకు చాలా విలువ ఉంది, ఇది చాలా ఉదాత్తమైనటువంటి ఉత్తమమైన జన్మ అని తెలుసుకొని ఈ సాధన వైపు మనం ప్రయాణం చేస్తామో అప్పుడు మన జీవితాన్ని సార్థకం చేసుకోవటం అనేది జరుగుతుంది. మరి మరి పతంజలి మహర్షి ఏమని చెప్పారు? ఈ ఈ 8 మార్గాలను, అష్టాంగ మార్గాలను అధమ స్థితిలో ఉన్న వారికి చెప్పడం అనేది జరిగింది. అంటే అప్పటి కాలంలో మానవులకు ఆ అదేమంటారు, ఆయుష్ అనేది ఎక్కువ సంవత్సరాలు ఉండేది. ఆయుష్ ఎక్కువ సంవత్సరాలు, అలా ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల వారు గురుకులంలో మొట్టమొదటి నుండి యమంలో కొద్ది రోజులు వాళ్ళకి ఈ స్టెప్స్ అన్ని సమాజంలో ఒక రాజు రాజు కావాలని కొన్ని అర్హతలు సంపాదించుకోవాలి. ఫస్ట్ మొట్టమొదట ఆ రాజు ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత, గురుకుల ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత ఎప్పటి వరకు 4 ఆశ్రమాల్లో జీవిస్తాడు. ఆ కాలంలో మనం కూడా అంతే, 4 ఆశ్రమాలు ఉంటాయి అన్నమాట. ఏమిటంటే బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం అనే 4 ఆశ్రమాల్లో ఒక మానవుడు జీవితము గడిపేవాడు. బ్రహ్మచర్యాశ్రమము అంటే తను కావలసినటువంటి విద్యలన్నీ నేర్చుకోవటానికి గురువు దగ్గర ఆ శిష్యుడుగా నియమించబడతారు. ఆ శిష్యుల్లో రకరకాల కౌశలాలు నేర్చుకోవడానికి ఆ గురువు విద్యలను నేర్పిస్తూ ఉంటాడు. ఆ విద్యలు నేర్చుకోవాలంటే ఆ శిష్యుడికి కొన్ని నియమాలు అనేది ఉండాలి. వాటిని ఈ యమ నియమాలు, ఆసన, ప్రాణాయామాల ద్వారా నేర్పించేవారు అనమాట గురువు. ఇలా నేర్చుకున్నటువంటి వాటిలో ఇది బ్రహ్మచర్యం అనేది కూడా. అంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు ఈ మానవులు బ్రహ్మంలో చరించడం అంటే ఎప్పుడైతే ధ్యానంలో బ్రహ్మంలో చరిస్తూ ఏకాగ్రతతో తన విద్యలన్నింటినీ నేర్చుకొని, తన కౌశలాలన్నింటినీ బాగా నేర్చుకొని సమాజానికి ఉపయోగపడే రీతిలో వాళ్ళు తయారవుతారో అప్పుడు వారు
ఒక అధికారం పొందడానికి కానీ ఏదైనా ఆ, మ- ఒక అంటే ఒక సైనికుడిగా కావచ్చు, ఒక రాజుగా కావచ్చు, ఒక మంత్రిగా కావచ్చు, ఆ విధంగా ఇంకా ఏ పనులైనా చేయడానికి ఒక అర్హత సంపాదించుకోవడానికి బ్రహ్మచర్యాశ్రమంలో స్కోప్ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఆ ఆశ్రమంలో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆ మానవుడు ఏం చేస్తాడు? ఈ యమ నియమాలన్నీ వ్యక్తిగా ఎలా ఉండాలి అన్న విషయాలు నేర్చుకొని బ్రహ్మచారిగా విద్యలన్నిటిని అభ్యసించడం అనేది జరుగుతుంది. తరువాత గృహస్థాశ్రమంలోకి వెళ్తాడు. గృహస్థాశ్రమంలో చాలా రోజులు ఆ, మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. మనకు పెళ్లి కాకముందు మనం హ్యాపీగా ఉండేవాళ్ళము, జాలీగా ఉండేవాళ్ళము. ఎటువంటి బాధరబంది లేదు, బాధ్యతలు లేవు. ఈ బాధ్యతలు వచ్చినాయి, ఆ బాధ్యతలు వచ్చినాయి, వీళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటాం. అంటే ఏంటి? గృహస్థాశ్రమంలో మనం ఎక్కువ నేర్చుకుంటాం అన్నమాట. ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి ఆశ్రమం ఏది అంటే అది గృహస్థాశ్రమం. అందుకే చెప్తుంటారు, మన బద్రి సార్ కూడా చెప్తుంటారు. బ్రహ్మచారులుగా ఉన్న వాళ్ళు కూడా, నేను ఎక్కడో ఏదో ఒక మాస్టర్ చెప్పారనమాట, వివేకానంద అలాంటి వారు అప్పుడు అలా ఉన్నా కూడా తర్వాత వాళ్ళు గృహస్థాశ్రమం అనుభవించడానికి మళ్ళీ ఇప్పుడు జన్మ తీసుకున్నారు. ఇప్పుడు జన్మ తీసుకుని వాళ్ళు ఆ గృహస్థాశ్రమం అనుభవించడానికి ఆ, ఉన్నారు, రెడీగా ఉన్నారు అన్నట్టుగా ఎవరో ఒక మాస్టర్ చెప్తే విన్నాను. అంటే గృహస్థాశ్రమం అన్ని నేర్పిస్తుంది అనమాట. మనం అంటుంటాం అనమాట, భూమి పాఠశాల. ఈ భూమిపైకి ఒక ఆత్మ తన శరీరం ఉంటే తప్ప సాధన, ఆత్మోన్నతి అనేది జరగదు. ఈ శరీరంతో ధ్యానం చేయాల్సిందే. ఈ శరీరంతో ఈ భౌతికమైనటువంటి విషయాలను అన్నిటినీ నేర్చుకోవాలంటే శరీరం కావాల్సిందే. కాబట్టి ఆ 4 ఆశ్రమాల్లోనూ ఎక్కువగా నేర్చుకునేది ఈ గృహస్థాశ్రమంలో. అప్పుడు మనకు ఈ యమం అనేది చాలా ఉపయోగపడుతుంది. యమ నియమాలు చాలా ఉపయోగపడతాయి. ఈ విధంగా గృహస్థాశ్రమంలో అనేక విషయాలు మనం నేర్చుకున్న తరువాత మళ్ళీ వానప్రస్థాశ్రమము అనే ఆశ్రమానికి వెళ్తారు. అంటే అక్కడ ఏమి యమ నియమ ఆసన ప్రాణాయామాలన్నీ ఎక్కువగా మనం ప్రాక్టీస్ అనేది ఈ బ్రహ్మచర్యాశ్రమంలో, గృహస్థాశ్రమంలో చేసేసిన తర్వాత వానప్రస్థాశ్రమంలో వీటిని మనము ప్రాక్టీస్ చేయడానికి ఆ కాలంలో, అంటే రాజుల కాలంలో, ఆ కలియుగము, త్రేతాయుగము, కలియుగం కాదు, ద్వాపర యుగము, త్రేతాయుగము, ఆ కాలాల్లో గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళేవారు. ఎవరు? రాజులు కావచ్చు. ఒక వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క బాధ్యతలన్నిటినీ తదుపరి వారికి, వారసులకు అప్పగించేసి వాళ్ళు సాధన చేసుకోవటం కోసము వానప్రస్థాశ్రమానికి వెళ్ళేవారు. అక్కడ వాళ్ళకు బాగా ఉపయోగపడేవి ఈ ధారణ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 4 వానప్రస్థాశ్రమంలో వారికి బాగా ఉపయోగపడేవన్నమాట. తర్వాత ఈ వానప్రస్థాశ్రమంలో ఉంటూ భార్యాభర్తలుగా ఉంటూ వాళ్ళు ఒకరికొకరు ఆ సాధనలో తోడ్పాటుగా ఉంటారన్నమాట. ఒకరికొకరు తోడుగా ఉంటూ సాధనలో ఉపయోగకరంగా ఉంటారు. ఇప్పుడు మనం కూడా చూడండి, మన ధ్యానంలోకి ఒక ఏజ్డ్, ఒక 50+ ఏజ్ వాళ్ళు, బాధ్యతలన్నీ తీరిపోయిన వాళ్ళు ఇద్దరు దంపతులుగా ధ్యానంలోకి వస్తే వాళ్ళు చాలా చక్కగా అన్ని విషయాల్లోనూ బాగా పార్టిసిపేట్ చేయడానికి వీలవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒకరు ధ్యానం చేసే వాళ్ళ ఒకరు ధ్యానం చేయకుండా ఉండే వాళ్ళైతే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అలా కాకుండా అప్పటి కాలంలో వారికి ఈ ధ్యానం విలువ, యోగం విలువ, ఇవన్నీ వాళ్ళకంతా తెలుసు కాబట్టి మనిషి అయిన ప్రతి ఒక్కరూ యోగంతోనే యో యోగం కావాలి, యోగి కావాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండేది కాబట్టి వాళ్ళిద్దరూ వానప్రస్థాశ్రమానికి వెళ్ళిన తర్వాత దంపతులు ఒకరికొకరు ఈ ఆత్మ పరిణితిలో సహకరించుకునేవారు. అలా సహకరించుకుంటూ ధ్యాన సాధన చేస్తూ చేస్తూ కొద్ది కాలానికి మరణం తప్పదు కదా. ఎవరో ఒకరు, వారిలో ఆ దంపతుల్లో ఎవరో ఒకరు పోయిన తర్వాత కూడా మిగిలిన ఒకరు
సన్యాసాశ్రమంగా సన్యాసాశ్రమం స్వీకరించి అన్నిటిపైన వైరాగ్యంతో అన్నిటిపైన ఒక రకమైనటువంటి ఆ, వైరాగ్య బుద్ధిని కలిగి దేవుడిపైనే ధ్యానం పైననే ధ్యాస ఉంచి సమాధి స్థితిని ధ్యాన స్థితిని తీసుకునేవారు అనమాట అప్పటి కాలంలో. ఆ ద్వాపర యుగము త్రేతాయుగం కాలం. మరి అదే విధంగా మనం కూడా చేయొచ్చు. మనం కూడా సాధన చేస్తే మనకు కానిదంటూ ఏమీ లేదన్నమాట. ఇప్పుడు మనం కూడా ఈ ధ్యానంలోకి వచ్చాము. చాలా మంది గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళు ఉంటారు. ఈ గృహస్థాశ్రమంలోనే మనము కర్మయోగంలో ఉంటూ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ధ్యానం చేస్తుంటాము, స్వాధ్యాయం చేస్తుంటాము, తర్వాత సజ్జన సాంగత్యంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. ఇవన్నీ చేస్తూ కూడా మనల్ని మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఈరోజు నేనేం చేశాను, ఇలా చేయటం అనేది కరెక్టా కాదా, ఎంతవరకు కరెక్టు, ఇలాగా మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఈ ధ్యాన సాధన అనేది మనం చేసుకుంటూ ఉంటాం. తర్వాత మనము మన బాధ్యతల నుండి కొద్దిగా రిలీఫ్ అయ్యే టైము అదే వానప్రస్థాశ్రమం అన్నమాట. అప్పుడు మనము దంపతులు ఇద్దరూ కలిసి ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. ధ్యానము, ఈ సజ్జన సాంగత్యము, ఇలాంటి మన ప్రోగ్రామ్స్ అంతా చాలా మంది దంపతులుగా జంటలుగా వచ్చే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ధ్యానం చేస్తుంటారు, హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. మన సజ్జన సాంగత్యం కానీ, మన మాస్టర్స్ ఇచ్చే జ్ఞానంని కానీ ఇలాగ. తర్వాత లాస్ట్ సన్యాసాస్త్రం. ఈ విధముగా అప్పటి కాలంలో ఈ అష్టాంగ యోగ మార్గముల ద్వారా ఈ 4 ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ మానవులు జీవించడం అనేది జరిగేది అప్పటి కాలం. మరి ఆ కాలానికి అది సరిపోయేది, ఈ కాలానికి సరిపోతుందా అంటే సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అష్టాంగ మార్గాల్లో ఈ 4ంటిని మనము ప్రయత్నం చేయొచ్చు అంటాం. మిగతా 4 గత జన్మ స్మృతులు ఉన్నట్లయితే తప్పకుండా తొందరగా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. మనం అంటుంటారు, కొద్దిమంది ధ్యానంలోకి వచ్చి కొద్ది కాలమే అయింది కానీ వాళ్ళలో ప్రోగ్రెస్ బాగుంటుంది. ఎందువల్ల అంటే అది గత జన్మల్లో వారికి ఉన్నటువంటి ఆ సాధన లాంటిది అనమాట. కొద్దిమంది స్లోగా జరగచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం ధ్యానంలోకి వచ్చామా లేదా అంటే ఈ మార్గంలోకి రావడమే చాలా గొప్ప స్థితి అన్నమాట. అందరూ రాలేరు. మరి కోట్ల మంది ఉన్నారు, కోట్ల మందిలో ఎన్ని వేల మంది ధ్యానము, మన సార్ చెప్తుంటారు, మామిడి పూత అనేది ఎన్నో వందల సంఖ్యలో పూత పూస్తుంది, వాటిలో కాయలు పిందెలు కొన్ని అవుతాయి, వాటిలో పిందెల్లో రాలిపోయేవి కొన్ని ఉంటాయి, మళ్ళీ వాటిలో పండ్లయ్యి ఒక అమృత ఫలముగా మారి ఇంకొక చెట్టుని ఇవ్వడానికి టెంకలుగా ఇంకొక చెట్టు విత్తనాలు ఇంకొక చెట్టుని ఏర్పరచడానికి ఉపయోగపడే పండ్లు కొన్నే ఉంటాయి. అంటే సమాజానికి ఉపయోగపడేది కొన్నే ఉంటాయి. ఆ విధముగా మనలో ధ్యాన సాధన అనేది ప్రతి ఒక్కరూ సాధన చేస్తే తప్పకుండా వారు సాధనలో పురోభివృద్ధి సాధించవచ్చు. దానికి కావాల్సినంత సమయాన్ని వెచ్చించడమే. సమయమే సాధన అన్నారు కదా. ఈ అష్టాంగ మార్గముల ద్వారా అంటే ఇది ఎందుకు చెప్పడం అనేది ఎంచుకున్నానంటే, యోగా అంటే ప్రపంచమంతా చేయడం ఏమంటే ఎక్కడ చూసినా యోగాడే అంటే ఎక్సర్సైజులు చేయటము, దాన్ని యోగం అంటే యోగం అంటే ఏమిటి అనేది విషయాన్ని అందరూ ప్రచారంలోకి తీసుకొచ్చి, యోగం అంటే ఇది మనస్సు శరీరం యొక్క కలయిక, యోగంలో ఈ విషయాలు ఉన్నాయి, యమ నియమాలు ఉన్నాయి, వీటినన్నిటిని పాటించాలి, ప్రతి మానవుడు ఇవన్నిటిని పాటించాలి అనే విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నట్లయితే ఆ మనుషుల్లో పరివర్తన అనేది వస్తుంది. ఆ పరివర్తన ద్వారా ధ్యానంలోకి అడుగు పెడతారు ఖచ్చితంగా. మన సార్ ఏం చేశారు, పత్రి సారు చెప్పారు కదా, మనమందరూ మెడిటేషన్ మాస్టర్స్ అంత అంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు కాదనమాట. వాళ్ళకి ఆల్రెడీ గత జన్మ సాధన ఫలితం ఉంది కాబట్టి ఈ ధ్యానంలోకి వచ్చాం కాబట్టి మనకు డైరెక్ట్ గా ధ్యానం చెప్పేశారు.
ధ్యానం చేస్తున్నట్టయితే ఇవన్నీ మనము మళ్ళీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఇవన్నీ మనకు ఆటోమేటిక్ వస్తాయి లేదా? ధ్యానము అహింస చెప్పారు సారు. అహింస మనం ఆల్రెడీ పాటిస్తున్నాం, అందరూ శాకాహారులమే. అంటే ఆహారం విషయంలోనే కాకుండా ఇతరులను బాధ పెట్టకుండా ఉండటం, ఏ జంతువుకి, ఏ పక్షికి, ప్రకృతికి, చెట్లకు, వీటికన్నింటికి హాని కలిగించకుండా అహింసతో జీవించడము, ఇదొకటి. ఇవన్నీ మనకు ధ్యానం చేస్తే వచ్చేస్తాయి. ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని పారాయణాలు చేసినా రాని మనస్థితి అనేది మనం ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మన మనసులో శాశ్వతమైనటువంటి పాజిటివ్ మార్పు అనేది వస్తుందా కాదా మనమే చెక్ చేసుకోండి. కాబట్టి మన సార్ ఏం చేశారంటే, పిరమిడ్ మాస్టర్స్ ఆల్రెడీ ఒక మంచి స్టేజ్ లో ఉండేవాళ్ళు కాబట్టి మీకు యమ నియమాలు ప్రత్యేకంగా అవసరం లేదు అన్నట్టుగా డైరెక్ట్ మనకు ధ్యానం, మన క్వశ్చన్ పేపరు డైరెక్ట్ గా ఫైనల్ క్వశ్చన్ పేపర్ నే ఇచ్చినారనమాట. టెస్ట్, ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్ ఇవన్నీ అవసరం లేదు, మీకు ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు. ఎందుకంటే మన మీద, అంటే పిరమిడ్ మాస్టర్స్ అంటే వాళ్ళకు అంత అర్హత ఉంది అన్న విషయంలో. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆల్రెడీ మనం చాలా మంది మాస్టర్స్ చూసుకోండి, ఏమంటే ఆల్రెడీ మనము ఒక స్టేజ్ లో మన పర్సనాలిటీ డెవలప్మెంట్ లో చాలా మంచి విషయాల పట్ల, పాజిటివ్ పట్ల ఉన్న వాళ్ళే ఎక్కువగా ధ్యానంలోకి వచ్చింటారు. ధ్యానంలోకి అందరూ ఏదేదో ఉన్న వాళ్ళు కూడా వచ్చినా కూడా ధ్యానంలోకి వస్తానే మారిపోతారు, ధ్యానం చేయంగానే మారిపోతారు. మరి అలాంటప్పుడు యమ నియమాలు మనమంతా ఒక్కొక్క స్టెప్ మనం పాటించి ఈ స్టెప్లన్నీ దాటుకొని రావాల్సిన అవసరం లేదనేసి మన సారు డైరెక్ట్ గా మనకు ధ్యానంని పరిచయం చేయడం అనేది జరిగింది. ఆ ధ్యానంలో మనము ఫస్ట్ ధారణా స్థితిలో ఉంటాము, ధారణా స్థితి నుండి ధ్యాన స్థితికి వస్తాము, ధ్యాన స్థితి నుండి సమాధి లయం స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మామూలుగా సమాజంలో యోగము అంటే ఏమిటి? యోగం అంటే రెండింటి కలయిక. మరి మన కృష్ణ పరమాత్ముడు చెప్పారు ఏమి? అన్ని యోగాలే, అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, ధ్యాన యోగము, భక్తి యోగము, కర్మయోగము, విశ్వరూప సందర్శన యోగము అంటూ అన్నింటికి యోగము 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 అన్న విషయాలే చెప్పడం అనేది జరిగింది. యోగం అంటే రెండింటి కలయిక అన్నమాట. ఇప్పుడు ధ్యానంలో జీవించగలగడం ధ్యాన యోగం. మనమందరము ధ్యాన యోగంలో ఉన్నామన్నమాట, ధ్యానంతో జీవించడం. అర్జునుడు అక్కడ విషాదంతో కలిసి ఉన్నాడు ఫస్ట్ లో, మొట్టమొదట. అందువలనే ఆయనని అక్కడ అర్జున విషాద యోగం అన్నారు. అర్జున విషాద యోగం నుండి ఎక్కడి వరకు తీసుకెళ్తారు? లాస్ట్ కి మోక్ష సన్యాస యోగం దాకా తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. 18 స్టెప్పుల్లో భగవద్గీత సందేశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు కూడా ఇక్కడ ఎలాంటి యోగంలో ఉండే వాళ్ళైనా, విషాద యోగంలో ఉండే వాళ్ళైనా, విషాదం అంటే ఏదో విషాదం అని కాదు, ప్రతి ఒక్కటి ఇది లేదు, అది లేదు, ఇది కాదు అనే అసంతృప్తితో ఉండడం కూడా ఒకలాంటి విషాదం. అలాంటి యోగం నుండి పరిపూర్ణమైనటువంటి మోక్షానికి తీసుకువెళ్ళేటువంటి సాధనే ఈ అష్టాంగ మార్గము. ఈ అష్టాంగ మార్గాలని మన పతంజలి మహర్షి మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం అన్నమాట. మన భారతదేశంలో పుట్టినందుకు పతంజలి మహర్షి ద్వారా ఈ యోగ మార్గములు మనము భారతదేశం నుండి పరిచయం చేయడం అనేది జరుగుతుంది దేశాలు, ప్రపంచంలోని అన్ని దేశాలు. మరి ఇంత గొప్ప విషయాన్ని మనము ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు మనం చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. పతంజలి మహర్షిని మామూలుగా ఆదిశేషుని అవతారం అంటారు. ఆదిశేషుని అవతారం అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. మరి ఆయన పతంజలి మహానుభావుడు ఒక మానవాళికి ఉపయోగపడేటువంటి విషయాలన్నింటినీ ఆయన ధ్యానంలో ఉండి ఇవన్నీ విషయాలను చెప్పడం అనేది జరిగింది. మరి ఈ విషయాల్ని ఇవన్నీ సాధారణ మానవులకు మనం కూడా తెలియజేసి
ఇలా యమ నియమాల నుండి స్టార్ట్ చేసి ఈ 8 స్టెప్పుల్ని దాటుకొని ధ్యానంలోనికి ప్రవేశించి ధ్యానం ద్వారా వాళ్ళ జీవితాల్ని ధన్యం చేసుకుంటే బాగుంటుందనేసి ఒక చిన్న ఆలోచన. అందువల్ల యోగం అంటే ఏమిటి? యోగం అంటే యోగా అంటే ప్రతి ఒక్కరు చెప్పడం యోగా, నేను యోగా చేశాను, 4 ఎక్సర్సైజులు చేయటం, నాకు యోగా తెలుసు. ఏమిటి యోగా? యోగం అంటే ఏమిటి అనే విషయాల్ని చాలా వరకు వారికి అందరికీ ప్రపంచ మానవాళికి తెలియజేయాలి. మన భారతదేశం నుండి ఇచ్చిన మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక గొప్ప వరమైనటువంటి ఈ యోగా డేని పరిచయం చేశాం. కానీ యోగం అంటే ఏమిటి అనేది అందరికీ తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నమాట. మామూలుగా యోగా అంటే ధ్యానంని యోగా అంటారు. సరే, అది కొంతవరకు ఓకే. కాబట్టి యోగము అంటే ఏమిటి అనే విషయాల్ని కొంతవరకు నాకు తెలిసిన మేరకు కొంతవరకు నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవడం అనేది జరిగింది మాస్టర్. ఇంత మంచి అవకాశంని నాకు మీరు ఇవ్వడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. అష్టాంగ మార్గం నిన్న అనుకున్నాను నేను, అష్టాంగ మార్గం యోగ రోజు అష్టాంగ మార్గం గురించి తెలియజేయాలి అనేసి అవకాశం నాకు మరుసటి రోజు ఈ రోజే నాకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యోగాల్లో ఇప్పుడు మనకి మన పత్రి సార్ చెప్పారు ఏమంటే యోగి భవ అర్జున అన్నారు. యోగి భవ అర్జున అని చెప్తుంటారనమాట. ఎప్పుడు సార్ యోగి భవ అర్జున అని చెప్పింది కృష్ణుడు అర్జునుడికి చెప్పారు. సార్ ఎప్పుడు వీడియోస్ లో చూసాను నేను, యోగి భవ అర్జున యోగి భవ అర్జున అంటే మనల్ని కూడా యోగులు కమ్మని అర్థం. ఏంటి యోగం అంటే మనకు తెలిసిన మామూలు భాషలో మనము తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, యోగం అంటే నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఉన్న స్థితిని ఉన్నట్టుగా అనుభవించడం, అదే యోగం. అంటే ఉన్న స్థితితో, ప్రజెంట్తో, వర్తమానంతో మమేకం కావటం ఒక యోగం. ఇప్పుడున్న మామూలుగా మనం చూస్తూ ఉంటాం, గడిచిపోయిన కాలం బాగుంది అంటుంటారు చాలా మంది. నాకైతే అంత అనిపించదు. ఉండొచ్చు, గడిచిపోయిన కాలంలో మధుర స్మృతులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు కూడా బాగుంది. ఇప్పుడున్న స్థితిని మనము హ్యాపీగా అనుభవించాలి. ఇప్పుడు కూడా బాగుంది అనే విధంగానే ఉండాలి. అంటే వర్తమానాన్ని మనము ఎప్పుడైతే ఆస్వాదిస్తామో అప్పుడు మనము యోగులమైనట్టే లెక్క. అదే చెప్తాం, మనం ధ్యానంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి శ్వాసను గమనిస్తాం. అంటే ఏమిటి, పూర్తి వర్తమానంలో జీవించడం. అంటే ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ యోగులే. మామూలుగా యోగి అంటే ఏమని ఆలోచిస్తారు, ఇంకా కూడా అదేదో సన్యాసిలాగా డ్రెస్ వేసుకొని అలా ఉండే వాళ్ళని యోగులని, గడ్డం పెంచుకున్న అలా ఉండే వాళ్ళని యోగులనే ఒక అపోహల్లో ఉన్నారనమాట సాధారణ జనం. యోగంలో జీవించేవాడు యోగి, వర్తమానంలో జీవించేవాడు యోగి. ఈరోజు ఇప్పటికి ఏది అవసరమో దాని గురించి ఆలోచించుకుంటూ దాన్ని చూస్తూ జీవితాన్ని గడపాలి. రేపటి గురించి నా ఆలోచన అవసరం లేదు మనకి. ఈ రోజు బాగుంటే వర్తమానమే మనకి బహుమానం. ఈ బహుమానాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తు ఖచ్చితంగా బంగారుమయం అవుతుంది. అంటే ఎలా మనం ఉపయోగించుకోవాలి, మనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయమే సాధన. ఈ సాధనలో ఎంతవరకు మనము మన వర్తమానాన్ని ఉపయోగించుకుంటామో, ఎంతవరకు మనము ప్రతి శ్వాసను సార్ అంటారు, శ్వాసను ఎలా గమనించాలి అంటే, మనకు ముందర గురువు గారు ఉన్నప్పుడు ఆ గురువు గారిని మనం అబ్జర్వ్ చేయకుండా క్లాస్ లో ఉన్నప్పుడు పక్కకు పోతే మన గురువు గారు మనల్ని ఏమంటారో అనే భయంతో మనం ఎలా ఉంటామో, అలాగా శ్వాసను విడిచి పక్కనకి పోతే మన శ్వాస గురువు గారు ఏమనుకుంటారో అన్నంత భయంగా అంటే అలాగా ఒక ఆ శ్వాస గురువుకి మనము అంత గౌరవం ఇచ్చి ఉండాలి అన్నట్టు చెప్పారు గురుగారు.
అసలు శ్వాసని మనము ఆ విధంగా పట్టడం, శ్వాసను పట్టడం అనేది మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు వర్తమానంలో జీవించడం. మామూలుగా కళ్ళు తెరుచుకున్నప్పుడు ఉన్నటువంటి, కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యానంలో ఆ విధమైనటువంటి వర్తమానాన్ని అనుభవించినట్లే కళ్ళు తెరుచుకున్నప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పనిని ఆస్వాదిస్తూ చేయాలి. టీ తాగేటప్పుడు టీని ప్రతి గుక్కని చప్పరిస్తూ ఆస్వాదిస్తూ తాగండి, ఎంత అమృతంగా ఉంటుంది. భోజనం తినేటప్పుడు దానిలో ఉండే టేస్ట్ని ఆస్వాదించండి. దాంట్లో ఉన్నటువంటి ఆ రోజు మన కడుపు నిండడానికి ఆ ఇచ్చినటువంటి ఆ ఆహారంకి థ్యాంక్స్ చెప్తూ తినండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. అది ఒక యోగం. ప్రతి దాన్ని మనం ఉన్నదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించడం అనేది అన్నిటికన్నా గొప్ప యోగం అన్నమాట. మనకున్నంతలో, మనకు లేని దాని గురించి ఆలోచన వద్దు. మనకున్న ప్రతి దాన్ని, ప్రతి ఏది వేస్ట్ చేయకుండా ఆస్వాదించడం అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడు నిజంగా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితికి తగినట్టుగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నమాట మనం. అది ఒక చాలా మంచి యోగం అన్నమాట. ఆ యోగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సంతృప్తులుగా ఉంటారు. సంతృప్తే అదృష్టం, అంతకు మించిన అదృష్టమే లేదు. ఇది సాధన చేయాలి, సాధన చేస్తే వస్తుందన్నమాట. ఎంత చెప్పినా మనకు కూడా ఉంటాయి కొన్ని అసంతృప్తులు, కానీ వెంటనే మనం ఏం చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి మన ఆలోచనలు కరెక్ట్ గా ఉన్నాయి లేదా. సో మనం ఇలా ఆలోచించడం సరికాదు, ఇది కరెక్ట్ కాబట్టి ఇలా ఉండాలి అనుకుంటా మనము ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ మన ప్రతి నిమిషాన్ని, ప్రతి రోజును, ప్రతి గంటను మనము ఆస్వాదిస్తూ జీవించాలన్నమాట. అలా జీవించగలిగితే మనము ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటాయి నేర్పించడానికి, జీవితం నేర్పించడానికి పాఠాలు వస్తూ ఉంటాయి. ఆ పాఠాల ద్వారా వాటిని కష్టాలు అనుకోకూడదు, వాటిని పాఠాలు, జీవిత పాఠాలు. అలాంటివి వస్తే మనం ఎదుగుతాం ఇంకా బాగా, ఇంకా సాధన ఎక్కువ చేస్తాం. ఏదైనా వచ్చిందనుకో హ్యాపీగా, వచ్చావా ఉండు, సాధన చేసుకుంటాను, ఇంకెక్కువ సాధన చేసుకుంటాను, నువ్వు పొక్కకపోతావు అని అనుకొని మన సాధనని ఎప్పుడైతే పెంచుతామో అన్ని ఆటోమేటిక్ గా మబ్బుల్లాగా వీడిపోతాయి అన్నమాట. మనము ఇంకొకటి కూడా ఏమంటే, ఏ ఉన్నా మనము ఆ ధ్యాన సాధన చేసేటప్పుడు మన మనసుని దాని మీద నిలబెట్టేసి ఉంటే అప్పుడు మనకి ఏవి గుర్తుకురావు. కాబట్టి ఇంత గొప్ప వరాన్ని మనకు మన పత్రి సార్ ఇచ్చారు. ఈ ధ్యాన ద్వారా యోగులు అవ్వచ్చు. యోగము ద్వారా మన జీవితాన్ని, మన తలరాతను మనమే రాసు. మరి ఇంత అద్భుతమైనటువంటి యోగాన్ని మనకు సారు ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. పతంజలి మహర్షి, ఇంకొక ప్రేమ్నాథ్ సార్, ప్రేమ్నాథ్ సారు అందరికీ పరిచయమే ఉంటుంది. సార్ ఒకరోజు మా పుత్తూరు పిరమిడ్ లో చెప్పారన్నమాట. ఏంటంటే వేదాలు వచ్చాయి, 4 వేదాలు వచ్చాయి. ఆ వేదాల్లోని సారమంతా ఉపనిషత్తులు అయ్యాయి. అప్పటికి చాలా మందికి, మానవాళికి అర్థం కాలేదు ఆ వేదాల్లోని విషయాలు. ఆ ఉపనిషత్తులు మళ్ళీ చాలా మందికి అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు భగవద్గీత వచ్చింది. ఆ భగవద్గీత కూడా ఇప్పటి మానవులు ఎంతమంది భగవద్గీతను అర్థం చేసుకుంటున్నారండి? అసలు ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంటోంది? అదేదో ఒక పూజ గదిలో పెట్టి దాన్ని ఆ ఒక సరే మంచిదే, ఒక ఉత్తమమైంది కాబట్టి దాన్ని పూజిస్తూ ఉంటారు, కానీ దాంట్లో విషయాలు ఏమున్నాయి అని అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్. భగవద్గీత అంటే ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అన్నమాట. ఆ పుస్తకం అంతా చదివితే దాంట్లో ఉన్నదంతా నువ్వు ఎలా జీవించాలి అనేదే ఉంటుంది. ఎలా శ్వాసించాలి, ఎలా జీవించాలి, ఎలా తినాలి, ఏం తినాలి, ఎంతవరకు తినాలి, ఎంతవరకు మాట్లాడాలి, అరిషడ్ వర్గాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలే ఉంటాయి. మరి అటువంటి 18 యోగాలు ఉన్నటువంటి యోగ శాస్త్రము భగవద్గీత. అటువంటి యోగ శాస్త్రం, 18 యోగాలు ఉన్నటువంటి యోగ శాస్త్రము మన భారతావని మీదే పుట్టింది. పతంజలి యోగ శాస్త్రము మన భారతదేశంలోనే పుట్టింది. మరి ఇన్ని యోగాలు మన భారతదేశంలో ఉంటే మరి మనం అందరూ యోగులు కావడంలో ఆశ్చర్యం ఏం లేదు.
ప్రతి ఒక్కరూ యోగులు కావాలి. కాబట్టి మనము గీతా జ్ఞానము, ధ్యానం ఇవి రెండు ఎవరికైతే ఉంటాయో వారి జీవితము నల్లేరు మీద నడకలాగా ఆ ఆత్మ జ్ఞానము తెలుసుకుంటూ వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి చాలా త్వరగా జరుగుతుంది. ఈ రెండు జ్ఞానాలు, ఆ భగవద్గీత జ్ఞానము, ధ్యానం ఇవైతే ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే ఆచరణలో పెట్టుంటారో, కొంచెం తెలిస్తే ఆ కొంచెం ఆచరణలో పెడతాం. ఎంత నాలెడ్జ్ ఉంది మనకు అన్న దానికంటే ఎంత మనకున్న విషయాల్లో ఎంత మనం అమలు చేస్తున్నాం అనేది అవసరం అన్నమాట. మనము సార్ అంటుంటారు, ఏ తెలిస్తే మీకు ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి, నాకు అన్ని ఆల్ఫాబెట్స్ వచ్చే వరకు నేను చెప్పాలి అని అనుకోకూడదు, చెప్పడానికి రావాలి అనుకోకూడదు అని సార్ అంటూ ఉంటారనమాట. కాబట్టి నాకు తెలిసిన ఈ కొంచెం పరిజ్ఞానాన్ని అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళా చైతన్యం ప్రోగ్రామ్ కి దాన్ని కండక్ట్ చేస్తున్నటువంటి మేడం వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పత్రి సార్కి,